ఇది 30 degrees అవుతుంది, యాంగిల్ 30 degrees అవుతుంది. ఇది ఫోర్ బేరింగ్ ఈక్వల్స్ టు బ్యాక్ బేరింగ్ ప్లస్ 180 degrees ఇక్కడ అయింది. అంటే బ్యాక్ బేరింగ్ అంతా 30 degrees ప్లస్ 180. ఎలాగైంది? ఈ 30 అయితే 30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 180. సో 180 ప్లస్ 30 degrees అంటే ఇక్కడ ఫోర్ బేరింగ్ అనేది ఇక్కడికి వచ్చినప్పటికి 30 డిగ్రీ ఉందో సేమ్ డిగ్రీ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో మనం బ్యాక్ బేరింగ్ కట్టేటప్పుడు మాత్రం ఓవరాల్ గా ఇదంతా కట్టాలి బ్యాక్ బేరింగ్. సో అప్పుడు ఏమవుతుంది? బ్యాక్ బేరింగ్ ఈక్వల్స్ టు ఫోర్ బేరింగ్ ప్లస్ 180. అప్పుడు అంటే 210 అయింది. అంటే మీకు ఏం చెప్పాను ఇందాక మీకు, బ్యాక్ బేరింగ్ ఈక్వల్స్ టు బ్యాక్ బేరింగ్ మైనస్ ఫోర్ బేరింగ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 180 అనే ప్రిన్సిపల్ చెప్పాను. ఇందులో మీరు వేసేటప్పుడు ఎలా మీరు ఫాలో అవ్వాలంటే, ఫర్ సపోజ్ ఫోర్ బేరింగ్ వాల్యూ ఎంతో కొంత ఇస్తాడు, ఇచ్చినప్పుడు బ్యాక్ బేరింగ్ కట్టండి అంటాడు. అప్పుడు కట్టేటప్పుడు మీకు ఒకవేళ బేరింగ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 180 రైట్, ఓకే. బ్యాక్ బేరింగ్ మైనస్ ఫోర్ బేరింగ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 180 degrees అనేది ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మీరు ప్రతిక్షేపించేటప్పుడు వాడు బ్యాక్ బేరింగ్ అడుగుతాడు, ఫోర్ బేరింగ్ అనేది ఇచ్చి బ్యాక్ బేరింగ్ అడుగుతాడు. ఒకవేళ ఫోర్ బేరింగ్ కనుక ఇచ్చినటువంటి డిగ్రీస్ అనేది 180 degrees కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏమేయాలంటే ఇక్కడ మనకి ఈ ప్లస్ ఆర్ మైనస్ 180లో మీరు ఏమేయాలి అంటే ప్లస్ 180 వేయాలి. అదే గనక ఫోర్ బేరింగ్ గనక గ్రేటర్ దాన్ 180 degrees అయింది అనుకోండి, అప్పుడు మైనస్ 180 వేసి మీరు వాల్యూస్ అనేది కట్టాలి. ఇప్పుడు మీకు 30 degrees అనేది ఫోర్ బేరింగ్ ఇచ్చాడు. ఫోర్ బేరింగ్ 30 degrees అంటే అర్థం ఏంటి? ఇది 180 కంటే తక్కువ ఉంది. 180 కంటే తక్కువ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 180లో ప్లస్ 180 మీరు వేసుకోవాలి. అప్పుడు బ్యాక్ బేరింగ్ మైనస్ 30 degrees ఈక్వల్ టు 180. సో అప్పుడు బ్యాక్ బేరింగ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 30 అప్ 210 degrees అవుతుంది. బ్యాక్ బేరింగ్ 210 degrees అనేది అవుతుంది. సో ఈ రకంగా మనం మీరు ఇది ప్లస్ అయ్యారా మైనస్ అయ్యాలని మీకు కన్ఫ్యూజన్ వచ్చేటప్పుడు మాత్రం ఇది మీరు ఫాలో అయిపోవాలి. లేదు ఎలా చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఎలా చేసుకొని మీరు చేయడానికి అవకాశం అనేది మీకు ఉంటుంది. రైట్, నెక్స్ట్ మనకి లెవెలింగ్. ఫర్ సపోజ్ ఎలా